ఎవరమ్మా? రవి గారా అండి? అవునండి. ఇది రాధా మనోహర్ దాస్ మీకు రిలేటివా అండి? ఆ? రాధా మనోహర్ దాస్ గారు మీకు రిలేటివా? అవునవును. అంటే ఓన్ ఓన్ రిలేటివేనా? మా బామ్మర్ది కదా ఆయన. సొంత బావమరిదా? ఉమ్. అంటే మీరు కూడా ఒకప్పుడు బ్రాహ్మణా సార్? ఉమ్, మీరు కూడా ఒకప్పుడు బ్రాహ్మణా? బ్రాహ్మణే నేను కూడా ఒకప్పుడు. మరి ఇప్పుడు మీకు ఏమైనా దీనిలో అద్భుతాలు జరిగాయంటే ఉమ్, అంటే వాక్యాలు నేను చూస్తుంటాను, అంటే ఏమైనా అద్భుతాలు గట్రా జరుగుతున్నాయని. ఉమ్, మీకు ఏమైనా అద్భుతాలు జరిగాయా? జరిగినాయి. ఓకే. అంటే ఏంటి, ఆరోగ్య పట్లనా? అన్ని విధాల. ఉమ్, అప్పుడు నాకు ఒక 10 రూపాయలు నా దగ్గర లేకుంటుండే. ఉమ్. దాదాపు ఇప్పుడు 900 కోట్లు సంపాదించిన. అబ్బో. ఉమ్, ఆ మధ్య అంటే చెప్పండి చెప్పండి. 450 కోట్లు స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. ఉమ్, అంటే అదే ఆయన వీడియోలు చూస్తుంటా కానీ ఆయన విమర్శించడం తప్పులేండి, కానీ అందరూ సరి సమానంగా చూడాలి. అవునవును. అంటే మీరు కూడా బ్రాహ్మిన్స్ నుంచి క్రైస్తవంలోకి వెళ్ళారా? ఉమ్, ఏముంది, దేవుని నమ్ముకుంటే ఉంది కానీ. అవును. అంటే మీరు ఇప్పుడు ప్రేయర్ చేస్తారంటే కొంచెం? ప్రేయర్ చేస్తా కదా. అంటే కొద్దిగా నాకు ఆరోగ్య పట్ల చేస్తారా కొంచెం? ఏమైంది మీకు? నాకు కొంచెం బీపీ ప్రాబ్లం నుంచి కొంచెం హార్ట్ లోని చిన్న ఎల్విహెచ్ అనేది అయింది. ఓకే. దాని నుంచి కొంచెం సఫర్ అవుతున్నా నేను. ఎన్ని రోజులు బట్టి సార్? నాకు ఆగస్ట్ లో అది బయటపడింది. ఉమ్, ఏంటంటే అప్పుడు అంత సఫర్ అవ్వకపోతుంటే ఈ మధ్య కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఉమ్. అదే అదే. ఎంత ఇప్పుడు మీ వయసు? నాకు 32. 32 సంవత్సరాల. క్రిస్టియన్ కాదా సార్ మీరు? ఏమండి? కాదు కాదు. కాదా? ఓకే సార్. సరే సార్. మీకు దేవుడి మీద విశ్వాసం ఉంది కదా సార్? విశ్వాసం ఉందండి. తప్పకుండా. మీ హార్ట్లో ప్రాబ్లం ఉందండి? హార్ట్ లో కొంచెం ఎల్విహెచ్ అనే ప్రాబ్లం, అంటే హార్ట్ లో కండ అంటారు కదా, అది కొంచెం తిట్టయింది అనమాట. నార్మల్ సైజ్ కన్నా కొంచెం బీపీ వల్ల పెరిగింది అన్నారు డాక్టర్. దానివల్ల ఏమైతా ఉంది అంటే ఎందుకు అడుగుతా ఉన్నా అంటే నేను కూడా మామూలుగా నేను హార్ట్ డాక్టర్ ఏం కాదులే కానీ చిన్న డాక్టర్ని. దాని గురించి అంత ఇంత అవగాహన ఉంది, అందుకే అడుగుతా ఉన్నా. అంటే మీకు ఎట్లాంటి సిమ్టమ్స్ వస్తా ఉన్నాయి? దానివల్ల కొంచెం చెస్ట్ పెయిన్ లైట్ గా, పాల్పిటేషన్, ఇంకోటి ఏంటంటే కొంచెం భయం భయంగా అనిపిస్తుంది, యాంగ్జైటీగా. అంటే అరికాళ్ళలోని చేతుల్లో చెమటలు వస్తూ ఉన్నాయి. ఓకే. ప్రార్థన చేయనా సార్ మరి? చేయండి సార్. మీ పేరు ఏదో అన్నారు? కిషోర్ అండి. కిషోర్ కిషోర్ కిషోర్. కళ్ళు మూసుకోండి సార్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, భూమిని ఆకాశాన్ని అందులో ఉన్నటువంటి సర్వస్వాన్ని సృజించినటువంటి సర్వ సృష్టికర్త, కిషోర్ గారి గుండెలో ఉన్నటువంటి బాధను తీసివేయండి. నేను తక్షణమే స్వస్థతపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన శరీరంలో ఏ అయితే భాగాలలో అనారోగ్యంతో బాధపడుతున్నాడో ఆ కుమారుని స్వస్థతపరచండి. నీతి నిమిత్తము నీ రాజ్య స్థాపన కొరకు నాయన అనేక ఆత్మలను రక్షించడానికి కుమారుని స్వస్థతపరిచి నాయన కుమారుని వాడుకునండి. అనేక మందికి నాయన మీ సాక్షార్థమై జీవించు భాగ్యాన్ని కుమారుడికి అనుగ్రహించండి. కిషోర్ గారి గుండెలో ఉన్నటువంటి వ్యాధాన్ని తీసివేయండి. బాధను, అస్వస్థతను తీసివేసి నాయన స్వస్థతపరిచి మీరు నిజమైన దేవుడు అని కనపరచండి. నాయన ఇంకా ఆర్థిక ఇబ్బందుల చేతనైనను, శారీరక ఇబ్బందుల చేతనైనను, మానసిక ఇబ్బందుల చేతనైనను కుమారుడు ఏమైనా సఫర్ అవుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే నాయన అందులో నుండి సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చి నాయన కుమారుని దీవించి ఆశీర్వదించమని, దినదినము నాయన నీ సన్నిధిలో నిన్ను తెలుసుకొని నాయన అభివృద్ధి చెందటానికి ఆ కుమారుడికి మంచి ఆధిక్యతను అనుగ్రహించమని, జ్ఞానాన్ని అనుగ్రహించమని,
మంచి ధైర్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓ, బ్రదర్ ఓకే బ్రదర్, కిషోర్ గారు, చెప్పండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థత వస్తుందని బైబిల్లో ఉంది. ఓకే. తప్పకుండా మీకు దేవుడు వీలైనంత త్వరలోనే మీ ఆరోగ్యాన్ని స్వస్థత పరచాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. ఓకే, నాకు ఇప్పుడు మళ్ళీ నేను రిపోర్ట్లు చేస్తే నార్మల్ వస్తే మీకు కాల్ చేస్తా. తప్పకుండా. ఓకే అండి. మీరు ఎక్కడ సార్ ఉండేది? నేను మాది ప్రాపర్ వచ్చేసి ఖమ్మం. అవునవును. ఖమ్మంలో ఉంటున్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే, నేను ఉండేది హైదరాబాద్. హైదరాబాద్ సార్? ఓకే. హైదరాబాద్ లో ఉంటా. ఆహా, ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ప్రార్థన చేశాను, మీకు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఉందండి. నేను స్వస్థతలు చేసే అంత గొప్పవాడిని కాదు, కానీ నా ద్వారా నేను ఆయనని విశ్వసించా కాబట్టి నా ద్వారా ఆయనని రిక్వెస్ట్ చేసి అడిగా, మిమ్మల్ని స్వస్థపరచాలని, మీరు మంచిగా కావాలని కోరుకొని అడిగినాను. ఓకే అండి. తప్పకుండా ఆయన అలాగే చేయాలని కోరుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇందులోకి వచ్చి? నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వన్స్ అపాన్ టైం నామకార్థ క్రైస్తవుడిగా ఉండే. అంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ప్రార్థనలో మంచిగా ఉండేవాళ్ళు. అవును. నేనేంటంటే డాక్టర్ని, ఆ తర్వాత నాకు ఉద్యమాలు, రాజకీయం, రౌడీజాలు, బాగా రౌడీ షీటర్లతో తిరిగేటోడిని. అవును. రౌడీజం అట్లా రౌడీ షీటర్లతో తిరిగి నేను కూడా బాగా తాగేటోడిని, సిగరెట్లు బాగా తాగేటోడిని, గుట్కాలు బాగా తినేటోడిని. ఓకే. పాన్లు రోజుకు ఒక 10-15 పాన్లు తినేటోడిని. ఓకే. బాగా తాగి బైక్లు వేసుకొని రోడ్ల మీద పోతా ఎవడైనా కొంచెం అడ్డొచ్చినా ఆపేసి పిచ్చి కొట్టుడు కొట్టేటోడిని. ఓకే. ఒక 5-6 years బ్యాక్ కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయినా, ఇంకా కావాలి. 100లో ఓన్లీ 60% స్ట్రాంగ్ అయినా, ఇంకా 70% స్ట్రాంగ్, ఇంకా 40% స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే. అట్లుంది పరిస్థితి. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మంచి